హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ముందుకు ఒక మంచి బ్లాగ్తో వచ్చినమాట. అదేందనుకుంటున్నారా, మా అక్క వాళ్ళ పాపకి గుండెల్లో ఇంటికలు తీస్తున్నానని చెప్తే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని చూడండి, ఆమె మా అక్క అనమాట. ఆ పాపకి పుట్టింటికలు తీయడానికి అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ అంటే నాన్న వాళ్ళ అక్క మేనత్త ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా వ్యాన్లో అయితే వెళ్ళాము. ఇంకా గుండెల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ టైం ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళడం. మా పాప పుట్టింటికలు అప్పుడు ఏంటంటే ఎవరికి చెప్పుకోలేదు, మామూలుగా మేము వరకే వెళ్ళాము. ఇంకా అక్క వాళ్ళు ఏంటంటే మంచిగా చేస్తున్నారు. ఇంకా పిల్లలు అందరం కలిసి వ్యాన్లో అయితే వెళ్ళాము. చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఇట్లా అందరం ఇలాంటి టైంలోనే కదా చుట్టాలు అందరం కలిసేది. చాలా నెలల తర్వాత అందరం కలుసుకున్నాము. ఇంకా పిల్లలు అందరూ అయితే ఇంకా నేను వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఆ వ్యాన్లో ఏంటంటే సరిపోలేదు, ఇంకా సపరేట్గా బస్సులో అయితే వస్తున్నారు. ఇంక ఇదిగోండి మేము మా మేనత్త అనమాట. ఇంకా చాలా సంతోషంగా అయితే గడిచింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అండ్ ఊరు కూడా అనుకోకుండా అప్పటికప్పుడు ప్రయాణం అయితే అవ్వాల్సి వచ్చింది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్, మనం మెటీరియల్ కానీ లగేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడూ ఒక డ్రెస్ అయితే ఎక్కువనే పెట్టుకొని వెళ్తాను పాప విషయంలో వాటికైతే, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు తప్పదు అది. ఇంకా వస్తున్నారు చూడండి, వాళ్ళు మా పెద్దమ్మ పెదనాన్న అనమాట, అమ్మ వాళ్ళ అక్క బావ. ఇంకా వాళ్ళు పెద్దనాన్నోళ్ళు వీళ్ళందరూ ఏంటంటే బస్కి వచ్చారు, మేమే వ్యాన్కి వచ్చాము. మనం అక్కడికి గుండెల పైన ఉంది ఫ్రెండ్స్, అక్కడ వరకు అయితే వెళ్ళాలి గుట్ట మీదకి. ఇంకా పాప పుట్టింటిలోనే అక్కడ తెస్తారు. ఇంకా శిల్వ మార్గం ఉంటుంది, ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. కానీ సమయం లేక ఇంకా అప్పటికి చిన్నపిల్లలతో కదా అందరం ఇద్దరు పిల్లలతో అయితే వచ్చారు. ఇక అసలు ఎక్కలేకపోయామంట. ఫస్ట్ టిఫిన్ అయితే చేశారు అందరూ. మా పాప ఇంటి దగ్గర పెడితే ఇంకా మారం చేస్తూ ఉంది. ఇంకా అమ్మలు పెద్దమ్మలు అందరు కలిసి అయితే పాప పెడుతుంటే చాలా మంచిగా అయితే తింటుంది అనమాట. ఇంకా నీడకైతే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా కూర్చున్నాము. మొత్తము ఒక 30 మంది దాకా అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నాము. ఈమె అక్క ఎట్లా అంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు అనమాట. నాన్న వాళ్ళు ముగ్గురు కదా మగవాళ్ళు, పెద్ద ఆయన కూతురు అనమాట. ఇంకా మేమందరము పాపకి గుండు చేయించుకోవాలని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ. అసలు మా పాప అయితే అస్సలు ఏడ్పించకుండా ఎంత బాగుందో ఫ్రెండ్స్. అసలు తనే నడుస్తా అని చెప్తుంది, ఎవరినైతే ఎత్తుకొని ఇవ్వట్లేదు. అందులో కొత్త ఫేస్ కదా అందరినీ, 1 year పైగా అవుతుంది. ఇంకా అమ్మ అప్పుడప్పుడు మళ్ళీ కాలు నొప్పి వస్తుందని చెప్పేసి పాపనైతే ఎక్కించుకున్నారు. ఇంకా పెదనాన్న అనమాట, అక్క వాళ్ళందరం కలిసి కొంచెం సేపు పిల్లల్ని మార్చుకుంటూ, పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అందులో సమ్మర్ ఫ్రెండ్స్, మే నెల అనమాట, ఫుల్ ఎండలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు చాలా కష్టంతో అయితే మా ప్రయాణం అయితే సాగింది, కానీ చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మా వీడియో తీసేది మా అక్క వాళ్ళ పెద్ద కూతురు అనమాట. నా వీడియో కోసం పాపం ఎంతగానో కష్టపడింది. ఇంకా అందరం కలిసి గుట్ట పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఒక్కొక్కరుగా అయితే. అంటే లైవ్లో ఎప్పుడైనా సరే వీడియో తీయాలంటే చాలా భయంగా ఉంటుంది. ఇంకా మా అక్క వాళ్ళు పాప తీస్తుంటే వాళ్ళందరూ పాప భలే తీస్తుందమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారు. ఇంకా అందరం కలిసి అయితే, ఇది మెయిన్ అనమాట, అటువైపు దారి ఉంటుంది, ఆటో దిగిన వాళ్ళందరూ అటు నుంచి వెళ్ళొచ్చు. మేము ఏంటంటే ఓన్గా ఆటోతో వచ్చాం కాబట్టి వేరొక దారి అయితే ఉంటుంది. ఇంకా మధ్య మధ్యలో ఆక్కుంటూ ఇంక ఇది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ పై వరకు అయితే వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా అయితే మొక్కుంటూ ఉంటారనమాట. ఎవరి కోరికలు నెరవేరితే వాళ్ళు ఇట్లా తల వెంట్రుకలు కానీ అలాంటివి అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా ఆయాసం, అంటే అప్పటికి 1:30 అట్లా అయిన ఫ్రెండ్స్, మంచి ఎండ అనమాట. ఇంకా పై లక్ ఏంటంటే దారిలో చెట్లు ఉంటాయి, నీడ వస్తుంది అనమాట. ఆక్కుంటూ చిన్నగా అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆయాసంతో అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక అవంతా మ్యూట్ చేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. ఇంకా పాపకైతే మేము కొంచెం వచ్చేసరికి లేట్ అయింది కదా చిన్నగా పాపతోటి, ఇంక అప్పటికి గుండె అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎక్కువసేపు తిరిగి మా అన్నయ్య అనమాట, పెద్దనాన్న కొడుకు, పెద్ద ఆయన మా అన్నయ్య, ఇంకా వీళ్ళందరూ అయితే కూర్చున్నాము. ఎండాకాలం అయితే పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియో ద్వారా చెప్తున్నాను, ఇది అందరికీ తెలిసే కదా అనుకోవచ్చు, అందరికీ తెలిసిందే అనుకుంటారు కానీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే పిల్లలు ఉన్నప్పుడు వాటర్ బాటిల్, ఒక డ్రెస్ ఎక్స్ట్రా అయితే క్యారీ చేసుకుంటే ఈ సమ్మర్లో చాలా మంచిది. సమ్మర్ అనే కదా ఎప్పుడైనా సరే
ఇంకా అక్క వాళ్ళ బాబుకి పాపకి ఇద్దరికి ఒకేసారి ఇంకా గుండు చేయించాలి ఫ్రెండ్స్. గుండు చేయించిన తర్వాత స్నానాలు అయితే చేస్తూ ఉంటే ఇంకా మా పాపకి పనిలో పనిగా అని చెప్పేసి తనకు కూడా స్నానం చేయించి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసాము. పిల్లలు ఉన్నప్పుడు తప్ప ఫ్రెండ్స్, అసలు ఖచ్చితంగా అయితే కష్టంగానే ఉంటుంది. కానీ తప్పదు, కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని వెళ్ళాలి. కానీ పైకి వెళ్ళాలనుకుంటున్నాం. మా పాప అప్పుడు వచ్చినప్పుడు కూడా పైకి వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఇబ్బందిగా అవుతూనే ఉంది. ఏదో ఒకటి సాకుతో అయితే మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు పై వరకు వెళ్ళి మొత్తము వీడియో తీస్తాను. పైకి వెళ్తే విజయవాడ మొత్తము కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది వ్యూ. ఇంకా మా పాపనైతే మా పెద్దమ్మ వాళ్ళు, మా పెద్దనాన్న, ఇంకా అమ్మ మార్చుకుంటూ ఒక్కొక్కళ్ళు దిగుతున్నాం అనమాట. రిటర్న్ వచ్చినప్పుడు కూడా అట్లే దిగుతా అని చెప్పేసి అంటుంది, కానీ కింద పడుతుందామని చెప్పేసి ఆయన తిని మా అక్క అనమాట, మా పెద్దనాన్న వాళ్ళ కూతురు, మొత్తం ముగ్గురు. ఇంకా మా పెద్దమ్మ అంటే నా అమ్మ వాళ్ళ తోటికోడలు అంటారు కదా, అట్లా. అంటే మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అంటే చుట్టాలు కలిసినప్పుడే కదా మనకి వరుసలు అనేవి చెప్తూ ఉంటేనే మన బ్లాగులు ఎప్పుడైనా అర్థమవుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. అమ్మ నిన్న ఒకటి కొట్టాము, పాపకి చిన్నది కదా ఇంకా అది అందులో అని చెప్పేసి తన దగ్గరికి లాక్కొని కొంచెం అట్లా తనతో అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. మంచిగా దేవుడి దయ వల్ల నాది యూట్యూబ్ అయితే సక్సెస్ అవ్వాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని చెప్పేసి మంచిగా బలంగా కోరుకున్నాను. ఇంకా చాలా సంతోషంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలాంటివి కలిసినప్పుడే చాలా ఆనందంగా ఉంటాము చుట్టాలందరితో కలిసి. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నాను. సమ్మర్లో అయితే కొంచెం ప్లానింగ్స్ అయితే ఉన్నాము ఫ్రెండ్స్. అది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా అయితే మేము ముందుకు వ్లాగ్స్లో అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఇంకా మా అక్క కూతురు అనమాట, ఇందాక చూపించిన అక్క కూతురు. ఇంకా అందరం కలిసి క్యాండిల్స్ అయితే వెలిగించాము. అంటే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించుకోవడానికి కింద వరకే అనమాట. పైకి వెళ్ళే ఓపిక ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు. మనం ఏంటంటే ఇక్కడ చర్చి ముందుకైతే ఇట్లా కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాండిల్స్ ఇట్లా వెలిగించుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇలాగే ఇస్తూనే సగం మనకి టైం అయితే సరిపోతుంది. ఇంకా అక్కడ ఏంటంటే నేను మ్యాచ్ బాక్స్ అడిగి పక్కన ఒకళ్ళు వాళ్ళు ఉన్నారు కదా ఇబ్బందిగా, వాళ్ళని ఎందుకు ప్రశాంతంగా ఉండకుండా అని చెప్పేసి ఇంకా నేను వేరే దగ్గర అయితే ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగిద్దామని చెప్పేసి ఇవన్నీ బ్యాగ్లో అయితే సర్దుకోవడమే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఏంటంటే ఏదైనా సరే మనము చిన్న సాల్ట్ ప్యాకెట్ అయినా ఏదైనా కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది. నార్మల్ టైంలో 10 రూపాయలు అన్నది కూడా అక్కడికి వెళ్ళేసరికి 20 రూపాయలు అవుతుంది. ఇంకా ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కటి మర్చిపోకుండా తీసుకెళ్ళండి. ఒక చిన్న కొబ్బరి బోండం వచ్చేస్తే 40 రూపీస్ 30 రూపీస్ అట్లయితే చెప్తున్నారు. అదే ఇంటి దగ్గర నుంచి అయితే 25 రూపీస్తో అయితే తీసుకొని వెళ్ళొచ్చు తేలిగ్గా. అంటే పైసల గురించి అని కాదు, కానీ మనం ఏదైనా కానీ ఓపిక ఉంటే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ ఈస్టర్ పండుగ అప్పుడు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, అప్పుడైతే కట్టుకోలేదని చెప్పేసి ఈ రోజుకి ఈ రకంగా అయితే ఉపయోగపడింది. కానీ ట్రావెలింగ్స్ అప్పుడు ఖచ్చితంగా అయితే డ్రెస్తోనే ట్రావెల్ చేస్తే మంచిదని నా ఆలోచన. ఇంక ఇక్కడ అమ్మ నేనైతే వెలిగిస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి పెద్దమ్మ అయితే తీస్తూ ఉందన్నమాట. ఇంకా ఆల్రెడీ ఫుల్ గాలి వస్తుంది అనమాట, వెలగటానికి కూడా గాలికి ఆరిపోతూ ఉంటుంది. ఇంకా ఎట్టకేలకి ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగించాము. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలని ఇంకా ప్రేయర్ చేసుకొని ప్రతి చోట ప్రేయర్ చేసుకొని ఇంకా అట్లా క్యాండిల్స్ అనేవి ఏదైనా వెలిగిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే కవొత్తు కరిగిపోయింది ఎక్కువ ఉండటం వల్ల అక్కడ పడిపోతుంది అనమాట. ఇంక ఇటు సైడ్ ఏంటంటే కవొత్తు నిలబడటానికి ఒక చిన్న కుండీలు టైప్ ఉన్నవి, వాటిలో అయితే మనం వెలిగించుకొని క్యాండిల్స్ అయితే ఇంకా వెలిగించుకోవచ్చు. ఇంకా తినే వంతులకి భోజనం చేసే వాళ్ళైతే భోజనం చేస్తూ ఉన్నారు. ఇంక ఇట్లా వెలిగించే వాళ్ళైతే వెలిగిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా వెనక ఆలోచన లేకుండా ఏదైనా సరే వెళ్ళాలి అనే ఆలోచనతో మంచిగా చూసుకోవాలి అనుకుంటేనే వెళ్ళాలి. ఇట్లా హడావుడిగా అయితే అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళినా హడావుడిగా వెళ్తూ వస్తూ ఉన్నాం అనమాట. ఇంక పాపను కూడా ఇంకా అమ్మ దగ్గరుండి తనని కూడా వెలిగిస్తూ ఉందన్నమాట. అంటే క్యాండిల్ ఇంక ఇక్కడ అందరము 1 బై 1 అందరం అయితే ఇంకా క్యాండిల్స్ అయితే వెలిగిస్తున్నాము. ఇంట్లో ఎవరైనా రాకపోతే ఇంకా వాళ్ళతో కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా నేను చేసింది ఏంటంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ చేస్తారో చేయలేదు. అక్కడ క్యాండిల్స్ మొత్తము ఎంటీగా ఉన్నాయి కదా, వీడియో ఆపిన తర్వాత క్యాండిల్స్ మొత్తాన్ని అయితే వెలిగించిన అనమాట. సగము మొత్తం అంటే మొత్తం కాదు, సగం వెలిగించిన. ఎందుకంటే ఆరిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ అనిపించింది. ఎవరెవరు ఏ ప్రాబ్లంతో అయితే వెలిగించారో ఆ ప్రాబ్లం మొత్తం తీరిపోవాలని అయితే నేను దేవుడిని అయితే కోరుకున్నాను. ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఉంటే కానీ మనం ఇక్కడ వరకు అయితే రాము ఫ్రెండ్స్. మాకు 100 కిలోమీటర్స్ పైగానే ఉంటుంది.
కానీ మనకి దేవుడు ఎంతో కొంత మేలు చేసి ఉంటాడనే ఆలోచనతో ఎవరో ఒకళ్ళు వస్తారు కదా! ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. క్యాండిల్స్ వెలిగించారు గదా! వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని జెప్పేసి నేను వాటిలో సగం చూడటానికి చిన్నగా ఉంది గానీ ఫ్రెండ్స్ పెద్దదనమాట. ఫోన్‌లో చూడటానికి చిన్నగా ఉంటది. చాలా పెద్దదనమాట అదొచ్చేసి. దాంట్లో సగం క్యాండిల్స్ అయితే వెలిగించాను. వాళ్ళ కోరికలు అంటే వెలిగిన వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా పెదనాన్ననమాట అమ్మకి. అమ్మ వాళ్ళ బావ అంటే మా పెదనాన్న. ఇంకా ఇటు సైడ్ అమ్మ వాళ్ళ అక్క అనమాట. క్యాండిల్స్ వెలుగుతుంటే ఇంక అందరూ ఉన్నారు గదా! ఒకేసారి అని జెప్పేసి వీడియో అయితే తీశాను. పెదనాన్నని కూడా వెలిగించమని చెప్పానమాట. ఇంకా పెదనాన్న కూడా వెలిగిస్తూ ఉన్నారు. ఏందంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఫ్రెండ్స్. అంటే ఎవరిని బలవంతంగా మనము మారండి అని మార్చడం కాదు గానీ, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పనమాట. ఇంక అందుకనే మేము ఇక్కడ ఇట్లా క్యాండిల్స్ వెలిగిస్తాము. అందరము మానవ జాతి అందరం మంచిగా ఉండాలి. ఈ కుల మతాల గురించి కొట్టుకోవడం కంటే అందరం కలిసి ఉంటేనే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. నేనే కాదు చాలామంది వరకైతే అంతే అనుకుంటారు. మనకి గొడవలతో వద్దు ఫ్రెండ్స్. ఉన్నన్నాళ్ళు అందరం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనేది నా ఆలోచన. చర్చ్ విషయానికొస్తే చాలా బావుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. ఇంకిక్కడేందంటే షాపింగ్ చేద్దాము. అక్క వాళ్ళ పాపకి ఏమన్నా తీసుకుందాము. పైసలు డ్రెస్సుల కంటే ఏదన్నా గిఫ్ట్ తీసుకుంటే బావుంటదని చెప్పి ఆలోచనతో టెడ్డీ బేర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అది టెడ్డీ బేర్ వీడియో అయితే తీయలేదు. తర్వాత గుర్తొచ్చిందనమాట పెద్దమ్మని వీడియో తీయమని చెప్పిన. ఇంకా తమ్ముడికేమో ఒక చైన్ అయితే తీసుకున్నాను. మా పాపకేమో పప్పీ హౌస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కాయిన్స్ అవి ఉంటే యూజ్ అవుతుంది కదా! దానికి వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దానికి పప్పీ హౌస్ అయితే తీసుకున్నాను. ఇక్కడేందంటే పప్పీ హౌస్ తీసుకునేటప్పుడు అమ్మ ఒక చిన్న మాట అంది ఫ్రెండ్స్. నీకు చిన్నప్పుడు తీసుకున్నాం కదా! అంటే ఎవరు చిన్నప్పుడు వాళ్ళకే అనమాట. నాది అయిపోయింది. పాపకు తీసుకోవాలని చెప్పేసి ఇంకా టెడ్డీ బేర్, తర్వాత పప్పీ హౌస్, అమ్మేమో బైబిల్ కవర్ ఒకటి తనది చినిగిపోయిందని చెప్పేసి బైబిల్ కవర్ కూడా తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా అన్నం అయితే తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ చిన్న పాప అనమాట. మా పాపకు చూడండి ఎంత ముద్దుగా అన్నం తినిపిస్తుందో. ఇంటి దగ్గర పెడితే అస్సలు తినదు. అక్క వాళ్ళ పాప పెడుతుంటే ఎంత మంచిగా తినదో అసలు. ఎంతైనా పిల్లలకి పిల్లలే కావాలి కదా ఫ్రెండ్స్. ఇంకా పాప వచ్చి చెప్తుంది, మమ్మీ నేను పెడితే చూడండి ఎంత మంచిగా తినదో అని చెప్పేసి ఇట్లా చెప్పి ఇట్లా పెట్టినా మమ్మీ అని చెప్పి చెప్తుంటే నాకు చిన్నపిల్లలతో చాలా ముద్దుగా అనిపించి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.